పేరు నాని జగన్ చెప్పినట్లు నీకు చిప్పు దొబ్బింది. లడ్డూలు అయోధ్యకు పంపమని ఇద్దరు బోర్డు మెంబర్లు అడిగారని, అందుకోసమే వాళ్ళు 2000 కిలోలు శుద్ధమైన నెయ్యి తెచ్చి అరేంజ్ చేశారని, అందుకోసం లడ్డూలు తయారు చేసి వాళ్ళు అడగడం వలన లడ్డూలు అయోధ్యకు పంపించామని చెప్తున్నావే. ఎంత నీచాతి నీచంగా చెప్తున్నావురా. వాళ్ళు బోర్డు మెంబర్లు అడిగుండొచ్చు, కానీ దాన్ని యాక్సెప్ట్ చేసింది ఎవరు? బోర్డు మెంబర్లు అందరూ ఉంటారు, చైర్మన్ ఉంటాడు, ఈవో ఉంటాడు, అందరూ కలిసి ఆ బోర్డు సమావేశంలో ఇలాగ 2 లక్షల లడ్డూలు కోసం అయోధ్య పంపించాలని ఇద్దరు బోర్డు మెంబర్లు అడుగుతున్నారు. వాళ్ళ అడిగిన దానికి మనం అందరూ యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పి యాక్సెప్ట్ చేసి బాధ్యత తీసుకుని టీటీడీ బోర్డు చైర్మన్తో ఈవోతో సహా సమావేశంలో ఒప్పుకొని ఉంటారు. దాని ప్రకారం లడ్డూలు చేసి అయోధ్య పంపించారు. అంత మాత్రాన ఆ ఇద్దరు డైరెక్టర్లు కాదు, ఒకలేమో బోరా బోరా అని మహారాష్ట్ర డైరెక్టర్ అంటాం, ఇంకో ఆయనేమో మన మై హోమ్ రామేశ్వరం అంటున్నాం. ఇది కాదు మనకు కావాల్సింది. ఒకటి నేను సపోజ్ నువ్వు ఒక మంత్రిగా చేసావుగా బందర్లో, నువ్వు బందర్కి పోర్టు కావాలన్నావు. పోర్టు నీ చేతిలో ఉందో కాదు కదా, ముఖ్యమంత్రి చేతిలో ఉందో కాదు కదా. ముఖ్యమంత్రి నువ్వు అడుగుతావు, అయ్యా మన బందర్ పోర్టు ఎప్పటి నుంచో ఉండిపోయింది, మన రాజశేఖర రెడ్డి గారి టైంలో పునాదులు వేశారు, అట్లాగ ఉంది, చంద్రబాబు నాయుడు పునాది వేశారు, అట్లాగ ఉంది, కనుక మీరు ఎట్లయినా చేయాలి, చేస్తే ఆ ఖ్యాతి మనకే వస్తుందని చెప్పుంటావు కదా జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి అడగగానే కేంద్రం చేయదు కదా. ఒకటో రెండో మూడో ఎన్నోసార్లు కేంద్రంకి వెళ్ళి బోడి గారిని పట్టుకుని వాళ్ళని పట్టుకెళ్ళి చేస్తే ఒప్పుకొని మా శంకుస్థాపన చేసావు, పని మొదలుపెట్టావు. అప్పుడు ఈ పోర్టు పేరు నాని చేస్తాడంటారు ఎవడన్నా? పేరు నాని అనరు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి 10 సార్లు పలుమార్లు అడగడం వలన కేంద్రం ఒప్పుకొని కేంద్ర సహకారంతో పోర్టు తయారవుతుంది అని చెప్తారు. కానీ పేరు నాని పోర్టు కట్టాడని చెప్పరు. అట్లాగే ఇక్కడ తిరుపతి లడ్డూల్ని పంపించింది టీటీడీ బోర్డు. వాళ్ళిద్దరూ స్వయంగా తీసుకెళ్ళా, ఇద్దరు అక్కడికి టీటీడీ బోర్డు సమావేశం ఒప్పుకున్న తర్వాత లడ్డూలు వెళ్ళినాయి. కానీ ఒక్కటి మాత్రం తెలుసుకోవాలి నువ్వు, ఏంటంటే ఎప్పుడైనా సరే తెలుసుకోవాలి నువ్వు. అడిగినంత మాత్రాన వాళ్ళదే బాధ్యత అయిపోతాను అనుకోవద్దు. నేను ఒకటే అడుగుతున్నారా, వాళ్ళు 2000 కిలోలు శుద్ధమైన నెయ్యి తీసుకొచ్చారు. వంటను లెటర్లో రాశారన్నావు కదా, చెప్పా కదా మేము ప్రెస్ మీట్లో, వాళ్ళు శుద్ధమైన నెయ్యి తెచ్చారు. ఓకే, ఆ శుద్ధమైన నెయ్యితోటి లడ్డూలు చేసి 1,00,000 లడ్డూలు అయోధ్యకి పంపించామన్నావు. ఆ శుద్ధ నెయ్యి ఆ లడ్డూల్లో వాడారని గ్యారంటీ ఏంట్రా? పేరుని ఆ 2000 కిలోల శుద్ధ నెయ్యిని ఆ యొక్క లడ్డూలు వాడారని నమ్మకం ఏంటి చెప్పు? నువ్వేమన్నా దగ్గరుండి తయారు చేయించావా వాటిని? లేకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి తయారు చేయించాడా? ఆ లడ్డూల్ని చేయలేదు కదా. పోనీ ఆ ఇద్దరు బోర్డు మెంబర్లు దగ్గరుండి లడ్డూలు తయారీ కేంద్రంలో ఉండి కూర్చుని తయారు చేయించారా? మేము తెచ్చిన నెయ్యి కనుక ఈ నెయ్యితో లడ్డూలు తయారు చేయించారా? చేయించలేదుగా. కానీ అందుకని చెప్తారు, మీరు నెయ్యి తీసుకుని మీరు వాడుకు దుబ్బారో లేకపోతే ఏం చేశారో తెలియదు మనకి. మీకు అలవాటు కదా, దొంగ కెమికల్ నెయ్యితోటే చేసి లడ్డూలు పంపించారు. అదే పవన్ కళ్యాణ్ పదే చెప్తారు. మీ ఒక్కటే పవన్ కళ్యాణ్ మొన్న కూడా మాట్లాడారు, ఎప్పుడు చెప్తుంటారు మీ చరిత్ర ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ చరిత్ర ఏంటి, మీ ఎంత నీచమైన చరిత్ర, దేవుడి పట్ల గౌరవం భక్తి భావాలు లేవు, దేవుడు హిందూ మతం అంటే మీకు గౌరవం లేదు, హిందూ జాతి అంటే మీకు అస్సలు పడదు, హిందూ దేవాలను నాశనం చేస్తున్నా పట్టించుకోరు, హిందూ దేవతల విగ్రహాలు పడితే ఏముంది, ఇంకో విగ్రహం తయారు చేసుకోవచ్చని మాట్లాడు మీకు కొడాలి నాయగాడు. ఇటువంటి దౌర్భాగ్యం అందరూ ఉన్నారు. వెండి రథం పోతే వెండి రథం కూడా చేయించుకుంటావు, ఏమవుతుంది? కొంపలంటికి పోతాయా? ఆంజనేయ తలకాయ పోతే ఇంకో తలకాయ విగ్రహం చేయించుకుంటాం, ఏమవుద్ది అని మాట్లాడే దరిద్రులు, నిష్ఠ దరిద్రులు మీ పార్టీలో ఉన్నారు, మీరున్నారు. అంటే హిందూ దైవం పట్ల భక్తి శ్రద్ధ వినమ్రత లేని దుర్మార్గులు మీరు. ఆ చరిత్ర ఉంది కనుక మీరు ఆ శుద్ధమైన నెయ్యి తెచ్చిన వాళ్ళు మీ వాళ్ళు చేయలేదని నేను అంటాను. కాదు, నువ్వు అనగలవా? చెప్పు, ప్రూఫ్ చేయగలవా? నువ్వు
చేయలేవు. నీ దగ్గర లేదు. నేను ఇప్పుడు నేను ఒకటే అంటున్నారా పేరు నాని. నువ్వు ఒక లెటర్ పెట్టి చూపించి మాట్లాడుతున్నావు. ఆ లెటర్ ఫేక్ లెటర్ అంటాను. ఫేక్ లెటర్ కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో అయోధ్య పంపించారని 6 నెలల క్రితం ఎప్పుడో 7 నెలల క్రితం మాట్లాడితే ఇవాళ లెటర్ చూపిస్తావేంట్రా? అప్పుడేమైంది? అంటే మీకు 6 నెలలు పట్టిందా ఫేక్ లెటర్ తయారు చేసుకోవడానికి, దాని బ్యాక్‌గ్రౌండ్ తయారు చేసుకోవడానికి? దుర్మార్గుడా, దుష్టుడా, నీచుడా, నికృష్టుడా. ఒక ఏదో సామెత పెద్దలు చెప్తారు, దొంగలు పడ్డ 6 నెలలు కుక్కలు మురిగినట్టు. అట్లాగా నువ్వు ఫేక్ లెటర్ పట్టుకొచ్చి ఫేక్ లెటర్ రుజువు చూపిస్తున్నా అని చెప్పి మాట్లాడుతున్నావు. ఏది రుజువు ఏది? నీకు దమ్ముంటే ఆ బోర సౌరవ్‌తోటి ఓం మై ఓం రామేశ్వరతో చెప్పించు. బీటీ పెట్టి చెప్పించు. ఛాలెంజ్ చేస్తున్నావు, చెప్పించు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టించు వాళ్ళ చేత. మేము అడిగాము, మేమే నెయ్యి తీసుకెళ్ళి మీ దగ్గర నుంచి చేయించాము లడ్డూలు, మేమే తీసుకెళ్ళామని చెప్పు. చెప్పలేరు, చెప్పరు. ముడ్డి కిందంతా మీదంతా అంత లోపాలు ఉన్నాయి. ఒకటే చెప్తున్నాను రా, మీరు ఇవాళ మేము కాదు, నేషనల్ మీడియా కూతలు కోస్తుంది. ఒకసారి సోహలో ఉండండి. మత్తులో మీరు వాడే గంజాయి మత్తులో ఉండొద్దు. మీరు గిల్లుకొని చూడండి మీరు స్లోహలో ఉన్నారు లేదనేది. ఒక్కటి మీ బ్యాక్గ్రౌండ్ చరిత్ర నీచమైన చరిత్ర, నికృష్టమైన చరిత్ర. మీరంతా హిందూ మతాన్ని, హిందూ జాతిని, హిందూ దేవుల్ని గౌరవించలేరు. మీరన్నీ సిగ్గు ఉందా అని అడుగుతున్నారు మా జనాలందరూ. మీకు ఆ సిగ్గు శరము లేదు. ఎందుకంటే అన్నీ వదిలేశారు మీరు. ఇది ఆ సిగ్గు శరం ఉందనుకోవడం శుద్ధ దండగా. ఒరే పేరు నాని, ఒకటి గుర్తుంచుకో. ఇక ఈ దొంగ ప్రెస్ మీట్లు, ఫేక్ లెటర్లు పెట్టమాకు. ఇక అన్నీ మూసుకు కూర్చో. మీ పరువు పోయింది. ఇటు ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలో, ప్రపంచం మొత్తం కూడా మీ పరువు పోయింది. మీరంతా శుద్ధ దండగా హిందూ ద్రోహులు, జాతి ద్రోహులని ప్రజలు అనుకుంటున్నారు. జై జనసేన, జై హింద్.